ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కుక్కట్పల్లి వాసులు ధన్యవాదాలు తెలిపారు. కుక్కట్పల్లి మెట్రో ట్రాక్ పార్క్ వద్ద లారీలు నిలపడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని అక్కడి కాలనీ వాసులు స్థానిక ఎమ్మెల్యే జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్నామని కాలనీ వాసులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి క్రైమ్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. దానిలో భాగంగానే హైదరాబాద్ నగరంలో యువత అనేది చెడు మార్గంలో ప్రయాణించడం వల్ల ఆకతాయిలు, మద్యపానానికి, ధూమపానానికి హైదరాబాద్లోని కూకట్పల్లి ట్రక్ పార్క్ వద్ద గత కొన్ని రోజులుగా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా అవుతున్నాయని స్థానికంగా ఉన్న ప్రజలు అనేది ఎమ్మెల్యేకు, జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాని మేరకు కూకట్పల్లి మెట్రో పార్కు దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఎదురుగా ఒక బార్కెట్ అనేది ఏర్పాటు చేసి దాని లోపల సంవత్సర కాలంగా ఉన్న వాహనాలను ఉంచి అంబులెన్స్ సైతం లోపలికి రాకుండా అడ్డంగా వాహనాలను పార్కింగ్ చేయడం, దానికి ఇబ్బందులు పడుతున్నారని స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళను, కాలనీ వాళ్ళు అనేది ఫిర్యాదు చేశారు. దాని మేరకు ఎమ్మెల్యే మరియు జిహెచ్ఎంసీ అధికారులు బార్కెట్లను ఏర్పాటు చేసి ఆ వాహనాలను తొలగించారని చెప్తున్నారు. దానిపైన మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్, గతంలో అనేది పార్కింగ్ అనేది వెహికల్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు బార్కెట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది, ఇక్కడ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గత 1 ఇయర్ నుంచి అంటే ఒక సంవత్సరం పై నుంచి చాలా హెవీ వెహికల్స్ అన్ని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, రెండు సైడ్ పార్క్ చేసి చాలా అంబులెన్స్కిను, తర్వాత హెవీ అది ఎమర్జెన్సీ వెహికల్స్ అన్నిటికిను చాలా ఇబ్బందిగా కలిగింది. తర్వాత చాలా రిస్కీగా ఉండింది అంతను కూడా. ఇప్పుడు ఈ బ్యారికేడ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక్కడ అంతా చాలా ఫ్రీ మూమెంట్ ఉంది. సో ఎటువంటి రిస్కీ కూడా ఏం కనిపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. సార్, ఇక్కడ జరిగిన అసలు ఇబ్బంది ఏంటంటే మెట్రో పార్కింగ్ దగ్గర ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు, ఈవెంట్ జరిగినప్పుడల్లా ఆ వెహికల్స్ తెచ్చి ఇక్కడ పార్క్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఇంక ఇది రెగ్యులర్ యాక్టివిటీ. తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసిన తర్వాత వాళ్ళ స్నానాలు అన్నీ కూడా ఇక్కడే ఉండేవి. ప్లస్ ప్రతిరోజు రాత్రి ఇంక ఇక్కడ తాగేసి పడుకోవడం అనేది జరుగుతూ ఉండేది. పార్కింగ్ ఇక్కడ పెట్టేసి పక్కకు వెళ్ళిపోవడం అనేది కూడా ఎక్కువ ఉండేది. అంటే వెహికల్ ఒకసారి పార్క్ చేశారంటే ఎన్ని రోజుల తర్వాత తీస్తారో కూడా తెలిసేది కాదు. సో ఆ అడ్డు ఉండడం వల్ల, ఇంత ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల చుట్టుపక్కల నుంచి లేదంటే దూరాల నుంచి కూడా వచ్చి జనాలు ఇక్కడ రాత్రిపూట కూర్చొని డ్రింక్ చేయడం, లేదనంటే ఈ స్మోకింగ్ లాంటివి వచ్చి అలా గ్యాంగ్లా అక్కడ కూర్చొని ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. దీనివల్ల మా అపార్ట్మెంట్ నుంచి లేడీస్ కానీ లేదంటే ఎవరైనా వాకర్స్ కానీ ఈ రోడ్డు వాడడానికి కూడా ఇబ్బందిగా ఉంటూ ఉండేది. మేము ఈ రోడ్డు పడిన తర్వాత ఇటువైపు నుంచే సేఫ్గా ఉందని చెప్పి పూర్తిగా వాడడం అనేది మొదలుపెట్టాం. అలాంటిది హెవీ వెహికల్ పార్కింగ్ లాంటివి లేదంటే ఈ యాక్టివిటీస్ వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయ్యేది. ఈ విషయం గురించి ఎమ్మెల్యే గారికి మేము చెప్పిన తర్వాత ఆయన దాని గురించి స్పందించి బ్యారికేడ్ అంటూ వేయిస్తే పార్కింగ్ అన్నది పూర్తిగా అవుతుంది, మిగతావన్నీ కూడా మనం ఒకసారి రెగ్యులర్గా ట్రాకింగ్ చేస్తూ ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన రెస్పాన్స్ తీసుకుని ఇది చేయించడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సార్. మాకు మాధవరం కృష్ణారావు గారు చేసిన ఈ యాక్టివిటీ వల్ల, ఈ ఇనిషియేటివ్ వల్ల మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అయితే ఇది మొత్తం మట్టి రోడ్డు ఉండేది. ఈ మట్టి రోడ్డుకి అవతల పాములు, పందులు, కుక్కలు తిరుగుతూ ఉండేవి. ఊర్లో ఉన్న డంప్ యార్డ్ లాగా ఉండేది ఇదంతా. ఈ బురదలో నడవటానికి కూడా అష్టకష్టాలు పడేవాళ్ళం మేము. అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేయబట్టి వాళ్ళు ఈ రోడ్డు వేయించారు. వాళ్ళు ఈ రోడ్డు వేయించినాక మేమందరం చాలా ప్రశాంతంగా ట్రావెల్ చేయగలుగుతున్నాము. ఇంతవరకు హెల్ప్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, జిహెచ్ఎంసీ వారికి ధన్యవాదములు. ఈ బార్కేడ్ గురించి నిన్నటి నుంచి నేను సోషల్ మీడియాలో చూస్తున్నా. ఈ బార్కేడ్ వల్ల ఉపయోగమే కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. దీన్ని అనవసరంగా పెద్ద కోణంలో చూసి చేపిస్తున్నారు. పక్కన అపార్ట్మెంట్ జరుగుతున్న కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్కి ఈ రోడ్డుకి ఎలాంటి అనుమతులు లేవు. వీళ్ళకి పక్కన రోడ్డు నుంచి అనుమతి ఉంది. వాళ్ళు ఇక్కడ మట్టి తవ్వటం, కంకర్ స్టార్ట్ కావటం, ఇక్కడ లారీలు పార్క్ చేయడం వల్ల ఈ అపార్ట్మెంట్లోకి ఒక కారు, ఒక బండి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ద్వారా జరిగింది ఇది. వీళ్ళు ఏమనుకుంటున్నారు, కావాలని ఎవరో ఉద్దేశపూర్వకంగా చేపించినట్టు ఈ కాంట్రాక్టర్ వాళ్ళు, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రజల కోణంలో చూడండి. నైట్ పూట ఇక్కడ మీరు ఒకసారి వచ్చి చూస్తే నైటా పగల అన్నట్టు ఉంటుంది. కొంచెం అర్థం చేసుకొని దీన్ని రాజకీయ కోణం నుంచి పక్కన తీసి పబ్లిక్ కోణంలో ఆలోచించాలని కోరుకుంటున్నాను. లేడీస్ జాబ్ చేసుకుని వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ నైట్ టైం కానీ ఏదైనా అసలు ఇలా ఈ బ్యారికేడ్ పెట్టిన తర్వాత ఈ వెహికల్స్ అవన్నీ పెట్టడం వల్ల నైట్ టైం రావడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవారండి. ఎందుకంటే ఆ రెండు వైపులా పెట్టేస్తూ ఉండేవారు వెహికల్స్ అవన్నీ. సో జాబ్ చేసే లేడీస్ కొంచెం లేట్ అయినా 9:30 ఆ టైంకి అయినా కూడా అసలు వాళ్ళు రావడానికి కొంచెం భయపడుతూ ఉండేవారు. ఒకళ్ళు వెళ్ళాలన్నా రావాలన్నా కానీ ఏదైనా పిల్లలైనా సరే అసలు ఇటు నుంచి వెళ్ళాలన్నా కూడా ఏదైనా సరే కొంచెం నైట్ టైంలో భయపడుతూ ఉండేవారు. ఈ బ్యారికేడ్ పెట్టిన తర్వాత కొంత మాకు సేఫ్ అయింది. ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ కూడా తీసేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము.
ఎమ్మెల్యే గారికి చెప్పామండి. ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఆయన జిహెచ్ఎంసీ వాళ్ళు కలిపి యాక్షన్ తీసుకున్నారు. మేము ఇద్దరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ అండి ఇద్దరికి. ఓకే, ఇప్పటికే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఇక్కడ మార్కెట్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయడం, దానితో పాటుగా హెచ్ఎండిఏ వాళ్ళు రోడ్డు వేయడం, దానితో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులు మార్కెట్లు వేయడంతో వలన హెవీ వెహికల్స్ అనేటివి లోపలికి రాకుండా ఉంటున్నాయి. దానితో పాటుగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటివి ఇక్కడ జరగకుండా ఉంటున్నాయి. దానివల్ల ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు సైతం సురక్షితంగా ఉంటున్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. దానితో పాటుగా దీని పక్కనే ఆనుకొని ఉన్న ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన ఒక వెంచర్ అనేది నూతనంగా ఏర్పాటు జరిగింది. దానికి సంబంధించిన రోడ్డు వే కూడా అనేది మరోవైపు ఉన్నా సరే ఇటువైపే లారీలను ఏర్పాటు చేసి వాళ్ళు ఇసుకని దానితో పాటుగా ఇసుకతో పాటుగా ఇటుక ఇవన్నీ కూడా డంప్ చేసుకోవడం వల్ల కూడా ఇక్కడ రద్దీగా మారుతుందని చెప్తున్నారు. ఇదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు చేసిన మార్కెట్ వేయడానికి దానికి సహకరించిన ఎమ్మెల్యేకి వచ్చేసి స్థానికంగా ఉన్న ప్రజలు సైతం ధన్యవాదాలు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.